ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి రోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే క్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలకి యేసు క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు వాళ్ళు త్రాగి ఉన్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నీళ్లు దేవుడు మనకు ఆత్మీయతను, ఆత్మీయమైన రక్షణను, ఆత్మీయమైన ఆనందంతో నింపుటకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? క్రీస్తే అంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పదనితంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఎలాగ ఏర్పాటు చేసి ఉన్నాడంటే అక్కడ ఒక బండ ఉంది. ఆ బండ ఏమై ఉన్నారంట? క్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండలో నుంచి ఏమొచ్చే వాళ్ళకి? తాగటానికి జీవజలములు వచ్చాయి. ఒకసారి చూడండి, మనము నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు బయలుదేరిన తర్వాత ఐగుప్తు నుంచి అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇజ్రాయేల్ ప్రజల ఎదుట అలాగే చేశాడు. అయితే ఎందుకు చేశాడనంటే ఎప్పుడైతే వీళ్ళు ఇజ్రాయేల్ సర్వ సమాజం యెహోవా మాట చొప్పున ప్రయాణం చేస్తూ సేనా అరణ్యం నుంచి వాళ్ళు బయలుదేరి రేపిదోలోకి దిగారు. అక్కడ దిగిన తర్వాత వాళ్ళకి పశువులకి అక్కడ ఉన్న జనములందరికి కూడా ఏమొచ్చిందంటే దాహం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషేని సనుక్కుంటూ ఉన్నారు, యెహోవా దేవుణ్ణి సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు మోషే అంటూ ఉన్నారు, నన్నెందుకు ఇలాగా అంటూ ఉన్నారు, దేవుణ్ణి ఎందుకు సనుక్కుంటూ ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ఈ ప్రజలు నన్ను ఇంకొద్దిసేపు ఉంటే రాళ్లతో కొట్టి చంపుదురేమో దేవా, ఒకసారి నా మొర ఆలకించు, వీళ్ళకి ఏం కావాలి? త్రాగటానికి నీళ్ళు కావాలన్నప్పుడు ఆ బండని ఎప్పుడైతే ఆ బండని కొట్టాడు వెంటనే ఏమొచ్చాయి? జీవజలములు వచ్చాయండి. హల్లెలూయా. జీవజలములు నదులుగా పారినాయని చెప్పి కూడా, కాలువలుగా పారినాయని చెప్పి కూడా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ నీళ్లు తాగి వాళ్ళందరూ కూడా ఏం చేశారని అంటే అది ఆత్మ సంబంధమైన పానీయం అంట. హల్లెలూయా. ఏ సంబంధమైన పానీయం అది? ఆత్మ సంబంధమైన పానీయము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు త్రాగారు వీళ్ళందరూ. ఈ ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు త్రాగితే వీళ్ళందరూ ఏమయ్యారనంటే ఇక్కడ అంటాడు, మోషే అంటాడు, అందరూ మోషేని బట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను వీళ్ళందరూ ఏమయ్యారంట? బాప్తీసం పొందారంట. హల్లెలూయా. ఎంత గొప్పదనితో చూడండి, వీళ్ళందరూ కూడా సముద్రంలో మేఘం కింద వీళ్ళు నడిచి ఏమయ్యారంట? బాప్తీసం పొందారంట. వీళ్ళందరూ బాప్తీసం పొందారు. వీళ్ళు ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు తాగారు. అయితే ఈ ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు తాగినా కూడా సరే వీళ్ళు కొంతమంది ఏమైనారంట? తప్పిపోయినారంట. హల్లెలూయా. కొంతమంది ఏమైనారు? తప్పిపోయినారు అంటూ ఉన్నాడు. అయితే చూడండి, ఆత్మ సంబంధమైన బండలో నీళ్ళ గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 78వ కీర్తనలో ఇక్కడ కొన్ని మాటలు కీర్తనాకారుడు రాశాడు. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 15వ వచనము, 78:15వ వచనంలో అరణ్యములో ఆయన బండని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరును త్రాగనిచ్చను. హల్లెలూయా. చూడండి, అరణ్యంలో ఏం చేశాడంటే వాళ్ళకి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగడానికి ఇచ్చాడంట.
చూడండి అరణ్యములో అసలు వాటర్ ఎలాగొస్తుంది? అరణ్యంలో చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు ఆ ప్రజలకు ఇచ్చాడని అంటే వాళ్ళ కనుల ఎదుట, ఎందుకనంటే దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడుదల ఇచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అక్కడి నుంచి ఫరో సైన్యం నుంచి వాళ్ళని తప్పించి దేవుడు తీసుకొస్తూ ఉన్నప్పుడు అయినా కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే కొద్దిసేపు బాధ వచ్చినప్పుడు దేవుని నమ్ముతూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రము ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పక్కన పెడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మళ్ళీ బాధ కలిగినప్పుడు వాళ్ళకి నీళ్ళు కావాలన్నప్పుడు ఏం చేస్తున్నారు? సనుక్కుంటూ ఉన్నారు. మేము ఆ ఐగుప్తిలో ఉన్నప్పుడు అక్కడే మాకు బాగానే ఉండింది, మీరు ఈరోజు బయటికి తీసుకొచ్చారు, ఈరోజు మాకు నీళ్లు లేవు, ఆహారం లేదు, అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, అదేదో మేము అక్కడే ఉండి అక్కడే చనిపోయినా బాగుండేమోనని చెప్పి ఈ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, అరణ్యములో ఆయన బండను చీల్చి ఏం చేశాడంట? సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లను దయచేశాడంట. అయితే బండలో నుండి ఆయన నీటి కాలములను రప్పించును, నదుల వల్లే నీళ్లు ప్రవహించినాయంట. హల్లెలూయా! ఎంత గొప్ప ఇదో చూడండి. అరణ్యంలో వాళ్ళకి ఏమి ఇచ్చాడు? నీళ్ళనిచ్చాడు. అయితే వీళ్ళు అందరూ కూడానంట ఎక్కడ మేఘం కింద నడిచి సముద్రంలో ఏం చేశారు? వీళ్ళందరూ మోషే ఆధీనంలో వీళ్ళందరూ కూడా దేవుని నామములో బాప్తిసం పొందారు. ఈరోజు అనేక మంది దేవుని నామములో అనేక మంది దేవుని సువార్త ప్రకటిస్తూ అనేక రకాలుగా ముందుకు వెళ్తూ ఉన్నా కూడా ఆయన నామములో బాప్తిసం పొందాలని చూడండి. మొదట దేవుని దూత అయిన యోహాను వచ్చి అనేక మందికి ఏం చేశాడు? ఆయన అరణ్యములో సువార్తను ప్రకటించాడు. ఆయన అరణ్యములో సువార్తను ప్రకటించి అనేకులను ఏం చేశాడంటే దేవుని వైపును తిప్పాడు. హల్లెలూయా! ఆయన అనేక మందికి ఏం చేశాడు? మీరు మారు మనసు పొందండి, యేసు పాపక్షమాపణ నిమిత్తము మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి అని చెప్పి అనేక మందికి ఆయన ఏం చేశాడు? అరణ్యములో ఏం చేశాడంట? సువార్తను ప్రకటించారంట. అనేక మంది అక్కడికి వచ్చి ఆయన్ని దేవుని నామమును నమ్మి, దేవుని మాటను నమ్మి ఆయన రక్షణ పొందుకున్నారు. అనేక మంది బాప్తిసం పొందుకున్నారు. అయితే ఇక్కడ ఇంతమంది ప్రజలు ఏం చేశారు? సముద్రంలో ఏమయ్యారంటే వీళ్ళందరూ కూడా బాప్తిసం పొందారని చెప్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు బండలో నీళ్లు త్రాగినారని చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరము కూడా యేసుక్రీస్తు ఆయన మాటను విన్నాము. ఆయన మాటను విని ఈరోజు మనం అందరము కూడా ఏమై ఉన్నాము? ఆయన మాట యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నాము. మనం అందరము కూడా ఆయన నామములో బాప్తిసం పొందిన వారు అందరము కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక మాట అంటాడు, అయితే వీళ్ళందరూ బాప్తిసం పొందారు కానీ దేవుని నామంలో, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ వీళ్ళందరూ ఏమయ్యారనంట చూడండి ఒకసారి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడిరి. హల్లెలూయా! వీళ్ళందరూ ఒకే పానీయము ఏం చేశారు? తాగారు. ఒకే ఆహారం తీసుకున్నారు. అయితే ఒకే బండలో నీళ్ళు తాగారు కానీ అందరూ కూడా సముద్రంలో ఏం చేశారు? బాప్తిసం పొందుకున్నారు. అందరూ ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? ఐగుప్తు చెర నుంచి విడిపించబడ్డారు. వీళ్ళందరూ విడిపించబడి ఒకే ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు, ఒకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము వాళ్ళు మన్నాను భుజించారు. అదే విధముగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. అదే విధముగా క్రీస్తు బండలో నీళ్ళందరూ త్రాగారు. అయితే చూడండి, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఏమై లేకపోయారంట? ఇష్టలుగా లేకపోయినారు. హల్లెలూయా! చూడండి, దేవునికి ఇష్టలుగా ఎందుకు లేకపోయారనంటే వాళ్ళు దేవుని చెప్పిన మార్గంను వదిలేసి లోకం వైపు వెళ్ళిపోయారు. ఎందుకనంటే చూడండి, ఐగుప్తి దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు కఠిన కారాగార శిక్ష అనుభవించి దేవునికి అన్ని సంవత్సరాలు వాళ్ళు మొరపెడితే దేవుడు వాళ్ళ మాటని విని వాళ్ళని ఏం చేశాడు? ఆ చెర నుంచి విడిపించాడు. అయితే అంత భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఈ లోకం అనే చెర నుంచి మనల్ని కూడా విడిపించాడు. అయితే ఈ మనల్ని విడిపించడానికి ఆ రోజు బండగా వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఆత్మీయమైన నీళ్ళనిచ్చి వాళ్ళని ముందుకు నడిపించాడు. అయితే ఈరోజు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మన కొరకు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు అందరూ కూడా ఏమవుతారు? రక్షించబడతారు, నిత్య జీవమును పొందుకోగలుగుతారు. హల్లెలూయా! అయితే ఈరోజు మనము
రక్షింపబడి ఉన్నాము, నిత్య జీవమును పొందుకుని వారమై ఉన్నాము. అయితే మనం ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఏమవకూడదంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారంట. అయితే మనం ఏమై ఉండాలనంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలనంటే ఏం చేయాలనంటే లోకానికి దూరం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యమును నువ్వు కట్టాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యమును నువ్వు కడుతూ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావనంటే దేవునికి దగ్గరగా ఉంటావు. అదే లోకము దాని ఆశల్లో నువ్వు ఉన్నావంటే ఆ ఆశలన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. అయితే దేవుని మాట మాత్రం ఎప్పుడు నిత్యము నిలుస్తుంది. అది ఆయన మాట శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన మాట ఎలాగనంటే మనిషిని జీవింపజేస్తుంది. ఆయన మాట చూడండి, కీర్తనాకారుడు అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చును అని అంటాడు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఈ వాక్యం ఎక్కడున్నింది? ఆది యందు దేవుని దగ్గర ఉన్నింది. ఈ వాక్యం ఏమైనది? మన కొరకు శరీరధారి అయి భూమిపైకి వచ్చింది. ఈ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చింది. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యమే నిన్ను ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఈ వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఈ వాక్యమే నిన్ను విశ్వాసంలో ముందుకు తీసుకెళ్తుంది. ఈ వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. ఈ వాక్యమే నీకు నిత్య జీవమునిస్తుంది. ఈ వాక్యమే నిన్ను యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని నిన్ను దేవుడు పరిశుద్ధుడు కనుక నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేయాలన్నదే ఆయన ఉద్దేశము. ఈ ఆత్మ సంబంధమైన బండలో నీళ్ళు త్రాగినా కూడా సరే అనేక మంది ఎక్కువగా ఏమయ్యారంట? దేవునికి ఇష్టలు కాకుండా పోయారంట. అయితే ఈరోజు మనం అందరము కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడిగా మనం ఒప్పుకొని ఉన్నాము. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఈరోజు మారుమనసు పొంది ఉన్నాము. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేని వారుగా ఉండకూడదు. ఎప్పుడు ఒకానొక దినమున ఇష్టం లేని వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఇష్టం లేని వారు మనల్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. మనకి ఇష్టం ఉన్న వారిని మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము, దగ్గరికి తీసుకుంటాము, ఏదైనా కావాలన్నా సహాయం చేస్తాము, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాము, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శత్రువుగా చూడలేదు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నా ప్రేమిస్తూనే ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నా మాట వింటే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. నువ్వు నా మాట వింటే నువ్వేమవుతావు? నిత్య జీవను పొందుకోగలుగుతావు. నువ్వు నా మాట వింటే నీకేమొస్తుంది? స్వతంత్రం వస్తుంది. నువ్వు సర్వ సత్యములోనికి నడిపించబడతావు. అయితే ఈ లోకం అనే చెర నుంచి నేను నిన్ను పరలోకమునకు నేను తీసుకెళ్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే నీకు కావాల్సింది ఏంటి అంటే ఈ దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి. నువ్వు ఇష్టమైన వారుగా జీవించాలని అంటే చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది భక్తులు ఉన్నారు ఈ బైబిల్లో, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దేవునికి ఇష్టలుగా జీవించిన వారు దేవుని నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలిగారు. అయితే ఈరోజు మనము చూడండి, మనము అలాంటి స్థితిలో ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుని మాట ప్రకారం నువ్వు జీవించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికి నువ్వేం చేయాలంటే వదిలివేయాలి. దేవుని వైపు నువ్వు తిరగాలి. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవునికి ఏముంటుంది? ఇష్టంగా ఉండగలుగుతావు కదా. దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఇష్టపడతాడా లేదా? చూడండి, తండ్రి తన కుమారుడు చెప్పిన పని చేస్తే ఏమంటాడు? తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే విధముగా తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ లోకంలో తండ్రి తన పనిని చేయించుకున్నాడు కుమారుడు ద్వారా. ఈరోజు నిన్ను నన్ను కూడా కుమారుడుగానో కుమార్తెగానో దేవుడు ఏం చేశాడు? ఎంచుకున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన పనిని మనము చేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములు ఏమయ్యారంటే వీరందరూ సంహరించిపోయారు. దగ్గర ఎంతమంది అంట? 23,000 మందిని దేవుడు ఒకేసారి ఏం చేశాడు? సంహరించేశాడు. ఎందుకనంటే దేవుడు చేయొద్దన్న పనిని వీరు చేశారు. వీరు అనేక రకములైన వీళ్ళు ఏం చేశారంటే విగ్రహములను తయారు చేసుకుని అనేక రకములైన వాళ్ళకి నచ్చిన విధముగా వాళ్ళు జీవించారు. అయితే ముందు ఎలాగా లోకంలో ఉన్నప్పుడు జీవించారు, అదే విధముగా దేవుడు రక్షింపబడిన తర్వాత ఆ ఆత్మీయమైన బండలో నీళ్లు తాగిన తర్వాత కూడా సరే వీళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగా నడిచారు. దేవునికి విరోధంగా నడిచి దేవునికి విరోధముగా నడిచి వీళ్ళందరూ పాపం చేసి, వ్యభిచరించి, దొంగతనం చేసి అనేక రకముల
పాపములు చేసి వీళ్ళందరూ ఏమైనారంటే దేవునికి దూరం అయిపోయినారు. హల్లెలూయా. అందుకని అరణ్యములు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట, అనేక మందిని సంహరించేసినాడు, పితరులందరినీ. అయితే ఎందుకనంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తే నా పిల్లలు అలాగే చేస్తారు. అందుకని ఈ పితరులందరిని ఎందుకు దేవుడు సంహరించాడని అంటే, ఒకవేళ వీళ్ళ ఆచారాలు వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కూడా ఫాలో అయిపోతారు. వీళ్ళు నా మాటని ఏం చేస్తున్నారు, వినడం లేదు, నా ఆజ్ఞలు ఏం చేస్తున్నారు, అనుసరించడం లేదని చెప్పి వీళ్ళందరినీ కూడా అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకుండా పోవడం జరిగిందంట. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఇష్టముగా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన విలువ పెట్టి నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవునికి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవించాలి. చూడండి, అదే 78వ వచనంలో 17వ వచనం ఒకసారి చూస్తే, 78వ అధ్యాయం కీర్తనలో, ఆయనను వారు ఆయనకి విరోధముగా ఇంకనో పాపము చేసి వచ్చిరి, అడవుల్లో మహోన్నతిని మీద తిరగబడిరి, వారు తమ ఆశల కొలది ఆహారం నడుగుచు తమ హృదయముల్లో దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు, శోధిస్తూ వచ్చారంట. హల్లెలూయా. దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. ఫస్ట్ నీళ్ళకు శోధించారు, తర్వాత ఏం కావాలంటూ ఉన్నారు, ఆహారము కొరకు శోధించారు. వీళ్ళు అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా ఏం చేస్తూ వచ్చారంట, మాట్లాడుతూ వచ్చారంట. హల్లెలూయా. దేవుడు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు, అక్కడి నుంచి విడిపించినప్పుడు వీళ్ళు ఎదురుగానే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, అనేక క్రియలు, సూచక్రియలు చేపిస్తున్నాడు మోసే ద్వారా. వీళ్ళు నమ్మరు. వీళ్ళ ఎదురుగా నువ్వేం చేయాలనంటే, నువ్వు ఎర్ర సముద్రం వైపు నీ చేతిలో ఉన్న కర్రను చూపించు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మారాన్ని ఏం చేశాడు, మధురముగా చేశాడు. బండను నుంచి ఏమి ఇచ్చాడు, నీళ్ళనిచ్చాడు. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ఏం తిన్నారు, మన్నాను కురిపించాడు. వాళ్ళకి ఏ టైంలో ఆహారం కావాలో ఆ టైంలో ఇచ్చాడు. వాళ్ళకి మాంసమును ఇచ్చాడు. హల్లెలూయా. అనేక రకాల వాళ్ళకి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నా కూడా సరే, దేవుని గురించి వీళ్ళు సనుక్కుంటూ ఉన్నారు, దేవుని గురించి వీళ్ళు విరోధముగా అనుకుంటూ ఉన్నారు, దేవుని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు, లోక కార్యములకి వీళ్ళు ఏమవుతున్నారు, దగ్గర అవుతూ ఉన్నారు. అయితే ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కలవల వలె పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలను మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. హల్లెలూయా. చూడండి, 24వ వచనంలో ఒక మాట్లాడుతున్నాడు, ఆహారము ఆయన వారిని కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. చాలు. చూడండి, వాళ్ళకి ఆహారం కొరకు ఏం చేశాడంట, మన్నాను కురిపించాడంట. అయితే చూడండి, 8వ వచనం చూస్తే మనము చూడు, కాదు 18 మొదటి కొరింథీయులకు రాసిన, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చాలు. చూడండి, ఇక్కడ కొంతమంది దేవునికి విరోధముగా ఏం చేశారంట, వ్యభిచరించారంట, దొంగతనం చేశారంట. దేవునికి విరోధముగా వీళ్ళు ఏం చేశారంటే, చూడండి, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు, మీరు సనుక్కోవద్దు, మీరు కొనుక్కోవద్దు, దేవునికి ఇష్టలై ఉండుడే అని అంటూ ఉన్నాడు. అయితే మనము ఒకానొక దినమున మనము దేవునికి విరోధముగా ఉన్నాము, పాపం అనే చెరలో ఉన్నాము, లోకం అనే చెరలో ఉన్నాము, అనేక కార్యములను మనము అంటే దేవునికి విరోధమైనటువన్నీ చేశాము. కానీ ఈరోజు మనము ఏమై ఉన్నామనంటే రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నాము, యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి ఉన్నాము, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని తెలుసుకుని ఉన్నాము, మన పాపములను ఒప్పుకొని మనం అందరము బాప్తిసం పొంది ఉన్నాము. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన కొరకు మరణించిన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నా కొరకు ప్రాణం పెట్టాడు, అయ్యో నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, అయ్యో నా కొరకు విమోచకుడుగా ఆ సిలువలో మరణించాడు, నా
కొరకు తిరిగి లేసి ఈరోజు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయ్యో నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, అయ్యో నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు, అయ్యో నా తండ్రి నేను నడిచే నడక పడక ప్రతి ఒక్కటి దేవునికి తెలుస్తూ ఉంది అని చెప్పి నువ్వేం చేయాలనంటే దేవునికి దగ్గరగా ఉండాలంటే ఈ లోకానికి నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా. అయితే మనము చూడండి, ఒకవేళ ఒక దీపం ఉంది, దానికి నూనె లేదనుకో, దీపం వెలుగుతుందా? వెలగదు. అది వెలుగునిస్తుందా మనకు? మన జీవితంలో కూడా దేవుడనే వెలుగుకు మనం ఏమై ఉండాలని అంటే దగ్గరగా ఉండాలి. ఆ వెలుగు నీలో వెలిగింపబడాలంటే దేవునితో నీకు సంబంధం ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ఒకవేళ ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్ళు లేకపోతే దాహం మనకు తీరుస్తుందా? లేదు. అలాగే మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా ఉండటం అంటే చూడండి, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చున్న చోటు కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇది అంటే నువ్వు దుష్టుడికి దూరంగా ఉండాలి, పాపికి దూరంగా ఉండాలి, అపహాసకుడు దూరంగా ఉండాలి. నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలని అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు రక్షింపబడిన తర్వాత దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి. దివారాత్రములు నువ్వు ఏం చేయాలంట? దేవుని వాక్యమును ధ్యానించాలి. నువ్వు రక్షణ పొంది ఉన్నావు, దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని వాక్యమును చదవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి దగ్గరగా ఉండాలనంటే నువ్వు దేవుని మార్గమును తప్పిపోకుండా ఉండాలనంటే వీళ్ళందరికీ నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా. దుష్టుడికి, పాపికి, ఇంకొకరెవరు అపహాసకుడికి, వీళ్ళందరికీ నువ్వు దూరంగా ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు ధన్యుడు అవుతావు. నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకు వాడక తగిన కాలమందు నువ్వేం చేస్తావు? ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటావు. హల్లెలూయా. నిన్ను ఫలము ఫలించుట కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను తప్పిపోవడానికి కాదు. నువ్వు తప్పిపోయావంటే దేవుని నీతిని, దేవుని రాజ్యమును నువ్వు వెతకలేవు, ఆయన నీతిని నువ్వు కట్టలేవు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత ఆయన నీతిని నువ్వు వెంబడించాలి. ఆయన నీతి అని అంటే మనం ఏదో అనుకుంటాం, ఆయన నీతి అంటే ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే నువ్వు జీవించాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు క్రమముగా దేవుని మందిరమునకు వెళ్ళు, క్రమముగా వాక్యం చదువు, క్రమముగా ప్రార్థించు, క్రమముగా ఏం చేయాలి? సువార్తను ప్రకటించు, క్రమముగా అనేక ఆత్మలను నువ్వు రక్షించు. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు, కానీ ఇది మనం ఏమనుకుంటామంటే చాలా కష్టమైనది అని అనుకుంటూ ఉంటాం. అయితే చూడండి, నీతిని జరిగించాలంటే ఈ లోకంలో చాలా కష్టం, నీతిని వెంబడించాలంటే చాలా కష్టం, అదే పాపం వెంబడించాలంటే చాలా ఈజీ. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నీతిని ఎన్నడూ కుడికి ఎడమకి త్రొట్టిల్లకూడదు. నా కుమారుడ, నువ్వు కుడికి ఎడమకి ఎప్పుడు కూడా త్రొట్టిల్లకూడదు. ఎందుకనంటే నీ హృదయంలో జీవధారలు బయలుదేరుతూ ఉన్నాయి. అన్నిటికన్నా నీ హృదయం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయం నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలనంటే నువ్వేం చేయాలనంటే వాక్యమును ధ్యానించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు ప్రార్థనా జీవితము గడిపితే నువ్వు ఫలమును పొందుకోగలుగుతావు. ఆరాధన వల్ల దేవుని పరచగలుగుతావు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే వీళ్ళ వల్లే మనం కాకుండా ఇజ్రాయెల్ ప్రజల వల్లే ఒకానొక దినమున మనం తప్పిపోయి ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మనం రక్షింపబడి ఉన్నాము, యేసు క్రీస్తు రక్తంలో మనం కడగబడి ఉన్నాము. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన నీతిని మనం నెరవేర్చేవారముగా ఉండాలి. హల్లెలూయా. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఈ బండలో నీళ్లు త్రాగినారు. ఈ బండలో నీళ్లు త్రాగిన వారు అందరూ కూడా సరే దేవునికి ఏమైనారంట? అందరూ ఏమైనారు? కొంతమంది మాత్రమే దేవుని మార్గంలో నడిచారు. అయితే చూడండి, అనేక మంది ఏమవుతారంట? దేవుని సన్నిధిలోకి వస్తారు, అందరూ వస్తారు దేవుని దగ్గరికి, కానీ అందులో నిలబడేవారు ఎంతమంది? కొంతమంది. ఇక్కడ లక్షల మంది ఏమైనారు? ఆ నీళ్ళు తాగారు. లక్షల మంది ఏమైనారు? బాప్తిసం పొందారు. లక్షల మంది ఏమైనారు? ఆత్మీయమైన ఆహారం తిన్నారు. అన్నీ తిన్నారు, కానీ దేవునికి ఏమైనారు? దూరం అయిపోయినారు. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నువ్వు ఆత్మీయమైన ఆహారము తింటూ ఉన్నావు, ఆయన శరీరం తింటూ ఉన్నావు, ఆయన రక్తం తాగుతూ ఉన్నావు, ఆయన యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నావు, ఆయన యందు విశ్వాసం ఉంచినావు, మారు మనసు పొందుకున్నావు, అన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నువ్వు దేవునికి నువ్వేమిస్తూ ఉన్నావు? హల్లెలూయా. దేవునికి నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని ప్రార్థిస్తూ ఉన్నావా?
దేవునికి సమయం ఇస్తూ ఉన్నావా? దేవునితో గడుపుతూ ఉన్నావా? దేవుని వాక్యంను చదువుతూ ఉన్నావా? రోజుకి అసలు ఎన్నిసార్లు మనం చదువుతున్నాం? అసలు బైబిల్ అన్నా తెరుస్తూ ఉన్నామా? అసలు మనం కొంతమంది బైబిల్ ఓపెన్ చేస్తే ఈ పేజెస్ కూడా ఏమవ్వు, ఓపెన్ అవ్వు, అతికిపోయింటే. ఎందుకనంటే అది ఓపెన్ చేయరు. ఓపెన్ చేస్తే మనం ఏమవుతామని అంటే ఆటోమేటిక్గా చదువుతూ ఉంటే పేజెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మన జీవితము ఎలాగుండాలని అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు తన పిల్లల్ని ఏమనుకుంటూ ఉంటారు? నా పెంపకంలో పెరగాలి, నేను జీవించిన జీవితము ఈరోజు నేను చదువుకుంటున్నాను బైబిల్, నేను బోధిస్తున్నాను బైబిల్, నా పిల్లలు కూడా ఏం చేయాలి? ఇలాగే ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా, ఆయన కూడా అదే అనుకుంటూ ఉంటాడు. అయ్యో, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా బిడ్డలు ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారు? అనేక మంది నాకు ఇష్టలుగా లేకుండా పోయారు. అనేక మంది వ్యర్థమైన వాటి యందు ఆశపడి వ్యర్థమైన ఆలోచనలు కలిగి నాకు దూరం అయిపోయినారు అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దూరం అయిపోయిన నిన్ను నన్ను ఆయన దగ్గరికి తీసుకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు ఈ కొత్తగా ఈ వాక్యం వింటూ ఉన్నావేమో, దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా మాట వింటే నా ప్రేమను నీకు పంచుతానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా రక్షణ భాగ్యము నీకు ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము దేవునికి ఇష్టమైన జీవితమును గడపాలి. మనము దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలి. మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. మనము దేవునికి ఇష్టంగా వాక్యమును చదవాలి. మనము ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనము క్రమక్రమంగా ఏమవుతూ ఉంటామంటే దేవునికి దగ్గరవుతూ ఉంటాము, ఈ లోకమునకు దూరం అవుతూ ఉంటాము. అయితే వీళ్ళు వ్యర్థమైన వాటికి ఎందుకు దగ్గరయ్యారని అంటే వీళ్ళు దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయినారు. దూరం అయిపోయి చూడండి, ఎప్పుడు కూడా సత్యమునకు దగ్గర అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఏమవుతుంది? చాలా టైం పడుతుంది. అది సత్యము. ఆ సత్యములో ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కానీ పాపమునకు దగ్గర అవ్వాలంటే ఒక సెకండ్ చాలు. చూడండి, కొన్ని వందల సంవత్సరాలు మంచివాడు అని అనిపించుకొని ఒక చిన్న పొరపాటు చేస్తే ఇన్ని సంవత్సరాలుగా చేసిందంతా కూడా ఏమవుతుంది? పోతుంది. అలాగే వీళ్ళు 430 సంవత్సరాలు దేవునికి మొరపెట్టారా లేదా? దేవుడు 430 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని విడిపిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగా నడిచారు. హల్లెలూయా. దేవునికి విరోధంగా నడిచారు. అయితే ఈరోజు నువ్వు నేను అలాంటి జీవితం మనకు వద్దు. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టమైన జీవితమును మనం నడుచుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ బండలో నీళ్ళు త్రాగిన వీళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. కానీ అయితే ఆయన నీతిని నెరవేర్చలేకపోయారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇదే యోహాను సువార్తలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. 12వ వచనం 11 నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు నీకు ఎలాగ దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ బావిలో నీళ్ళు తాగితే నీకేమొస్తుంది? మళ్ళీ ఏమవుతుంది? దాహం వస్తుంది. అయితే నేనిచ్చి నీళ్ళు తాగువారు ఎప్పుడు కూడా దప్పికొనరు. ఇవేమి? జీవజలములు. అయితే ఈ జీవజలము నిన్నేం చేస్తుంది అంటే పాపమునకు దూరంగా చేస్తుంది. హల్లెలూయా. ఆ స్త్రీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆమె దగ్గరికి
వెళ్తాడు. ఎలాగైనా ఈ స్త్రీని ఏం చేయాలి? పాపమునకు దూరం చేయాలి. హల్లెలూయా. లోకమునకు దూరం చేయాలి, దేవునికి దగ్గర చేయాలి, దేవుని మాటకు దగ్గర చేయాలని చెప్పి ఎప్పుడైతే ఆ మాట ఆయన అంటాడో, నువ్వు ఈ నీళ్ళు తాగితే నువ్వు మళ్ళీ తప్పికొంటావు, అదే నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీకు జీవం వస్తుంది. హల్లెలూయా. నీకు నిత్య జీవం వస్తుంది, నువ్వు పరలోక రాజ్యంను చేరగలుగుతావు. అందుకనే ఈరోజు అనేక రకాల ప్రేమలు ఉన్నాయి, అనేక రకాల రక్షణలు ఉన్నాయి, అనేక రకాలైన ఉన్నాయి, కానీ అవేవి కూడా నిన్ను రక్షించవు, అవేవి కూడా నిన్ను పరలోకానికి చేర్చవు. కానీ నజరేడైన యేసు క్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందితే, ఆయనలో రక్షణ పొందితే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యంను చేరగలుగుతావు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఆమె ఏమంటదంటే, ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పిక్కున్నట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరము రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగ్గా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పినంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె చరిత్ర అంతా కూడా తెలుసు. ఎందుకనంటే ఆయన స్వయంభుడు. హల్లెలూయా. తనకు తానుగా ఉన్నవాడు ఆయన. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆ స్త్రీ లోక సంబంధమైన ఆశ కలిగి ఉన్నది, ఈయన ఆత్మ సంబంధమైన దాహమును కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన ఈ దాహంతో ఈయన ఏం చేయాలనుకుంటూ ఉన్నాడంటే, ఆయన ఆ స్త్రీని రక్షించుటకు అక్కడికి వచ్చాడు. అందుకే ఒక మాట చెప్తున్నాడు, అమ్మ ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దప్పిక్కును, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు నిత్య జీవమును పొందుకుంటావని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఇక్కడ ఈమె నిత్య జీవమును పొందుకున్న తర్వాత ఈమె ఏం చేసిందో తెలుసా? దేవుని పని చేసింది. హల్లెలూయా. చూడండి ఆ మాట చదువుకుందాం. ఆమె ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన, చూడండి 25వ వచనం ఒకసారి చదువు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పెను. హల్లెలూయా. కానీ ఆమె ఏం చేసిందంట? 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆమె దగ్గర ఉన్న కుండను విడిచిపెట్టేసింది. ఈరోజు మన జీవితాల్లో అనేక రకములైన కుండలు అంటూ ఉన్నాయి. అంటే ఈ స్త్రీ దేనికి దగ్గరగా ఉందంటే వ్యభిచారానికి దగ్గరగా ఉంది. ఆమె ఆ కొండను వదిలేసి దేవుణ్ణి వెంబడించింది. ఈరోజు అనేక మందికి అనేక రకాలైన ఆశలు కలిగి ఉన్నారు. అంటే అనేక రకాలైన కొండలు. కొంతమందికి డబ్బు అంటే అదొక కొండ అన్నమాట మన జీవితంలో. కొంతమందికి ఆస్తులు అంటే, కొంతమందికి అంతస్తులు అంటే, కొంతమందికి అందం అంటే, కొంతమందికి దొంగతనం అంటే, కొంతమందికి నరహత్య అంటే, ఇలాగ రకరకాలైన కొండలను పెట్టుకొని చాలామంది దేవునికి నేను దగ్గరగా ఉన్నాను, దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ నీ కొండను నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే వదులుతావో అప్పుడే నువ్వు నిత్య జీవనం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. నీలో ఉన్న కొండనంటే నీ హృదయంలో ఉన్న ఈ దుష్టత్వము, పాపము, లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క అపవిత్రత నువ్వు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడే నీలో ఉన్న కొండ ఏమైపోతుంది? అది పగిలిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. ఆ కొండ నువ్వు మాత్రమే దగ్గర అవుతావు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు త్రాగావు ఈరోజు నువ్వు కూడా. హల్లెలూయా. ప్రతి ఆదివారం మొదటి వారంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆయన శరీరం తింటూ ఉన్నావు, ఆయన రక్తం తాగుతూ ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే కడగబడుతూ ఉన్నావు, ఆయన ఒప్పుకుంటూ ఉన్నావు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన జీవజాలములను తాగిందో వెంటనే ఆమె దగ్గర ఉన్న కొండను పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి అనేకులకు చెప్పింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, నీ దగ్గర ఉన్న కొండని, ఈ లోకం అనే కొండ నీ దగ్గర నుంచి విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవునికి నువ్వు దగ్గరగా అవుతావు, దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఒకవేళ దేవునికి నేను దగ్గరగా ఉండాలని అనుకొని లోకం అనే కొండను నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఎన్ని చేసినా కూడా దేవునికి దగ్గరగా ఉండలేవు.
ఉండలేవు, దేవునికి ఇష్టడుగా ఉండలేవు. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశాడంటే దేవుడు ఒకేసారి 23,000 మందిని అరణ్యంలో సంహరించేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, మన దగ్గర ఉన్న భారమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ఈరోజు మనం వదిలేద్దాం. ఈ రోజు నుంచి మనకి యేసయ్య ఒకసారి మనం అడుగుదాం యేసయ్యని, ప్రభువా నా దగ్గర భారమైనది ఏదైనా ఉంటే నువ్వు తీసివేయి, నువ్వు గొప్ప దేవుడు, జీవం కలిగిన వాడివి, నా దగ్గర నుంచి తీసివేయి అని. అంటే నా వల్ల కాదేమో, నువ్వు చేస్తే ఖచ్చితంగా అది అవుతుందని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీ దగ్గర ఉన్న దేవునికి భారమైనది, నీకు భారమైనది, ఒకవేళ నీకు ఇష్టంగా ఉండొచ్చేమో ఆ కొండ, కానీ అది దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కొండ ఏంటో తెలుసా? ఆయన మాట ప్రకారం జీవించడమే ఆయనకి ఇష్టమైన కొండ. ఆయన మాట ప్రకారం నువ్వు రక్షణ పొందుకోవడమే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే, ఆయన యందు నువ్వు మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిసం పొందడము, దాని ప్రకారం అంతే ఆఖరి వరకు నువ్వేం చేయాలి, నడవాలి. హల్లెలూయా. ఈరోజు ఆ సమరయ స్త్రీ ఆమె దగ్గర ఉన్న కొండను పక్కన పడేసి యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఊరిలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అందుకే రక్షించుకున్నాడు. ఈరోజు ఆయన రక్తం ఇచ్చి నన్ను ఎందుకు కొనుక్కున్నాడని అంటే, ఆయన మాటను ప్రకటించుట కొరకు, ఆయన మాటను బోధించుట కొరకు, ఆయన గురించి అనేకులకి సాక్ష్యం చెప్పుట కొరకు దేవుడు నిన్ను నన్ను ఎంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చూడండి, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేది. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకుంటారు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉందని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమని ఒకరితో ఒకడు అనుకుంటున్నారు. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమైనదంట, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు ఆయనకు ఆహారమై ఉన్నది, నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన పని ఏంటనంటే రక్షించడమే. చూడండి, ఆమె రక్షింపబడింది, దేవుని వాక్యమును వెళ్ళి ప్రకటించింది. ఈరోజు నువ్వు నేను రక్షింపబడ్డాము, ఆయన వాక్యమును మనము కూడా ప్రకటించే వాళ్ళముగా ఉండాలి. అయితే మనం ఒకసారి మళ్ళీ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండే క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన పానీయమును తాగి ఉన్న, ఆత్మ సంబంధమైన ఆహారం తింటూ ఉన్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టడుగా ఉండి జీవించి దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్దాము, ఆయనకి దగ్గరగా ఉందాము. హల్లెలూయా. దేవుడు అప్పుడు సంతోషపడతాడు. మన పట్ల ఆయన కార్యములు ఏమున్నాయని జరిపించుకుంటాడు. మనకు రావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును, మనకు రావాల్సిన ప్రతి ఒక్క దీవెనను, మనకు రావాల్సిన ప్రతి ఒక్క పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి ముందుకు నడిపిస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.